గురువుగారు పంచాంగ శ్రవణం అని చేస్తాం కదా ఉగాది పండుగ నాడు. మరి ఉత్తర రోజుల్లోనూ పంచాంగం చూసుకుంటాం, అదే పద్ధతిలో క్యాలెండర్లు చూసుకుంటాం. దేవాలయాలు పెడితే అక్కడ పంచాంగం చెప్తారు. ఈ మధ్య టీవీలో వస్తే భావం ప్రతిరోజు కూడా ఇవాడి పంచాంగం ఫలానా అని చెప్తారు. మరి పంచాంగ శ్రవణము అని ఉగాది నాడే ప్రత్యేకించి కార్యక్రమం ఎందుకు చేయాలి? అంతేకాదు, ఏం వినాయక చవితి నాడు పంచాంగ శ్రవణం అక్కలేదా? దీపావళి నాడు అక్కలేదా? మరో సందర్భంలో కాలేదా? అంటే దీనికి సమాధానం ఉంది. పంచాంగం అనగానే ఏదో పుస్తకం అని అనుకోకండి. మనకెంతసేపు కూడా ఇతర దేశాల వాళ్ళు చెప్తే వింటుంటాం, వాళ్ళ భాష మాట్లాడతాం. ఏమిటిది? ఇతర దేశాల వాళ్ళు మన జాతకాల గురించి వాడే ఆంగ్ల పదం ఏంటంటే హారోస్కోప్ అని చెప్పి. హారోస్కోప్లో పదాలు ఏమున్నాయో చూసారా? హోరా. హోరా అంటే కాలం నియమము, కాలంలో ఉండే తేడా. దానికి ఉన్న స్కోప్ ఇది. అది పంచాంగమే వాడు చెప్పేది. ఎంతసేపు కూడా మన ఇంగ్లీష్ వాడి పదాలు పట్టుకుని అవి వెళ్ళాడతాం తప్ప పంచాంగం అన్న శబ్దానికి ఉన్న అర్థం తెలియదు. పంచాంగం అంటే కాలస్వరూపంలో 5 రూపాలు ఉంటాయి. కాలంలో రోజులు, గంటలు, నిమిషాలు ఇలాంటివన్నీ ఉన్నాయి, కాదంటం లేదు. కానీ ఈ కాలాన్నంతా విభాగించడం కోసం 5 ప్రత్యేకతలు ఉంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములని ప్రధాన భాగాలవి. ఏమిటి? మొదటిది తిథి. తిథి అంటే ఆ చంద్రుడి నడకని బట్టి, సూర్యుడి నడకని బట్టి ఉంటుంది. ప్రత్యేకించి చంద్రుడి నడకని బట్టి కృష్ణపక్షము, శుక్లపక్షము అవి తిథులు. ఈ తిథుల వల్ల సంపద గురించి తెలుస్తుంది మనకి. సంపద ఎలా వస్తుంది, ఎలా ఖర్చు అవుతుంది, ఎలా మిగులుతుంది, ఇది. ఇంచేత చంద్రుడి కిరణాలు చూడండి, క్రమంగా తగ్గుతుంటాయి, క్రమంగా పెరుగుతుంటాయి. తగ్గుతుంటే చంద్రుడి కాంతి పోయిందని కాదు, క్రమంగా తగ్గుతుంటే కూడా కొన్ని రకాల ప్రయోజనాలు చెట్లకి, జంతువులకి వీటికి ఉంటుంది. క్రమంగా పెరుగుతున్న కొద్దీ కూడా అలాగే పితృదేవతలకి. ఇది తిథి. వారము. వారం ఏం చేస్తుంది? మన ఆయుష్ని పెంచుతూ వెడుతుంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఆది అంటున్నామే. ఈ వారాలకి ఇతర ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకున్న పేర్లు వేరే కారణంతో. కానీ వారము గురించి తెలిసినట్టయితే మన ఆయుర్దాయం ఎలా పెరగచ్చు, ఎలా పెంచుకోవాలి, దాని మీద రహస్యాలు అధర్వణ వేదం చెప్పింది బాగాను. అంచేత వారం అన్నది ఆయుష్కారకము. ఇక నక్షత్రం ఉందే, నక్షత్రములు 27. తారలు వేరే. మళ్ళీ తారలు రాత్రిపూటే కనిపిస్తాయి, నక్షత్రములు పగటి రాత్రిపూట కనిపిస్తాయి. ఈ తారల వల్ల ఏం జరుగుతుంది అంటే మన పాపములు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. పాపములు తొలగించుకునే విధానం తెలుస్తుంది, మంచి జరిగే విధానం తెలుస్తుంది. ఇది నక్షత్రములు. ఇక యోగం ఉన్నది. యోగం అంటే మన దగ్గరికి ఏదైనా వచ్చేది, మన దగ్గర నుంచి దూరంగా పోయేది. అంటే రోగ నిదానము అంటారు. యోగం. వాడికి ఏమండి యోగం, రాజయోగం ఫలానా అంటామే. దానికి ఏదో కేవలం పాపులారిటీ మరొకటి ఇది అనుకుంటాం. అక్కడ యోగ శబ్దానికి అర్థం కాదది, రోగ నివారణ దానివల్ల జరుగుతుంది. చివరికి 5వది కరణం. కరణం అంటే ప్రొఫెషన్ అనుకుంటున్నారు చాలామంది. అది కాదండి. కరణము అంటే నీవు చెయ్యాల్సిన పని ఎలా చెయ్యాలో నేర్పేది. అంటే నీకు రోజు కూడా చేస్తున్న పనుల వల్ల కార్యసాధన విధానం ఎలా తెలుస్తుంది. అందుకని చెప్పి పంచాంగ శ్రవణం ఉగాది నాడు చేసినప్పుడు, ఉగాది నాడు ఆ సంవత్సరానికి అధిదేవత ఎవరుంటారో అతడు అనుగ్రహిస్తాడు. ఈ 5 అంగములతోటి మనకి క్షేమాన్ని కలిగిస్తాడు. ఇక్కడే ఒక చిన్న బాంబు లాంటిది, అందరికీ కష్టం కలిగించేది ఒకటి చెప్పాలి. మీరంతా కూడా పంచాంగంలో ఆదాయ వ్యయాలను చూసుకుంటూ ఉంటారు. ఈసారి చూసుకోండి. ఆదాయం 14, వ్యయం 3 అని ఉందనుకోండి. ఆ రోజుని మీరు సంతోషపడిపోయి ఈ ఏడాది నాకు బాగా ఉంటే డబ్బులు వచ్చేలా ఉన్నాయి, బాగుంది. ఇదే నెంబర్ని మీ డ్రాయింగ్ హాల్లోనూ పడగదిలోనూ పెట్టుకోండి. సంవత్సరం అయిన తర్వాత
నిజంగా మీకు అంత ఆదాయం 14 వచ్చి వ్యయం 3 అయిందా చూసుకోండి. ఇది మీరు ఎవరైనా సరే ప్రయత్నించండి. పంచాంగంలో ఓ శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఎవళ్ళు చదవరు. ఈ మధ్య చదవట్లేదని ఆ పంచాంగ శ్లోకం కూడా తీసేశారు. ఏమిటది? రోగారోగ్యౌ అండ్ ఆదాయ వ్యయ సంజ్ఞికౌ శ్లోకం ఉందక్కడ. అంటే ఆదాయం అంటే 10 రూపాయలు సంపాదించుకోవాల్సిన చోట నీకు 150 రూపాయలు వచ్చాయి. అంటే 10కి పడాల్సిన కష్టాన్ని 150 ద్వారా పడేనా ఉండాలి నువ్వు, లేదా ఎవరైనా మోసం చేసి ఉండాలి. అంటే అవసరాన్ని మించి శ్రమ పడితే శరీరం అలసట ఉంటుందా లేదా, రోగం వస్తుందా లేదా ఆలోచించుకోండి. వ్యయం అంటే అర్థం ఏమిటి? నీ దగ్గర ఉంది, ఉట్టినే ఖర్చు పెట్టావు, మంచి పని కోసం ఉపయోగిస్తావు. అంటే తద్వారా ఏమైంది? నీ మనస్సుకి శాంతి కలుగుతోంది. అంచేత ఆదాయ వ్యయములంటే రోగ ఆరోగ్యములు. ఎంత అందంగా చెప్పిందండి మనకి పంచాంగం చెప్తోంది. ఇది ఉన్నాయి గ్రంథాలు, ప్రాచీన గ్రంథాలు తిరగేయండి. ఆ మధ్య కొన్నాళ్ళు పంచాంగంలో వేసి తర్వాత తీసిపరిచారు. ఇది అలాగే రాజపూజ్యం అవమానం అని ఉంటుంది. కంగారు పడకండి. రాజపూజ్యం అంటే ఆ ఏడాది ఎక్కువ శుభకార్యాల్లో మీరు ఉత్సాహంగా పాల్గొనగలరు. మిగిలిన చోట్ల పాల్గొనలేకపోవడం జరగచ్చును, లేదా మీకు అవకాశం ఉండకపోవచ్చును. అది రాజపూజ్య అవమానము, కొలతకి తగినట్టుగా లేకపోవడము. ఇలాంటివి పంచాంగంలో ఉంటాయి. అందుకని పెద్దలు శ్రద్ధగా చెప్తారు. కానీ రాజకీయ పార్టీల వాళ్ళు ఒక్కొక్కరిని పిలుచుకుంటూ ఉంటే ఈ పంచాంగం ఆ పార్టీకి అనుకూలంగా చెప్పేవాళ్ళు చమత్కారంగా మనకి 20 ఏళ్ళ నుంచి అలాంటి వాడు తయారైపోయారు. పాపం జాగ్రత్త. ఇది పంచాంగ శ్రవణము వల్ల వచ్చే ఉపయోగం. పంచాంగం అంటే అర్థం ఇది. మరి పంచాంగ శ్రవణం వల్ల ఏమిటి అది చెప్పుకుందాం మళ్ళీ దాంట్లో. స్వస్తి.